హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆమేన్. గొప్పగా ఆరాధన నడిపించారు అనేవాళ్ళు. నేను వెనక నుండి అంటే అలా అక్కడ నుంచి ఆరాధన చేసే తక్కువ కదా. సో ఐ రియలీ ఫెల్ట్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకోవడానికి ఆత్మతోని నేను కూడా నింపబడి ఉండడానికి ఆరాధన ఎంతో ముఖ్యం. వాక్యం కంటే ముందు ఆరాధన, ఐ థింక్ ఇట్ విల్ సెట్ ద ఫౌండేషన్. ఆరాధన మంచిగా ఉంటే ఆత్మ ద్వారా నింపబడినప్పుడు తర్వాత వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు, ఆ దైవజనులు ఎవరికైనా కూడా అది చాలా ఈజీ అయిపోతుందని నేను గమనించిన విషయం నేను మీతోని పంచుకుంటున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో వందనాలు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నేను ఎంతగానో ఆయనను స్తుతిస్తున్నాను, ఎంతగానో ఘనపరుస్తున్నాను. ఈ దినమంతా కూడా దేవుడు నేను అడుగుతున్న మాట ఒక్కటే, దేవా ఎలాంటి మాటలు నా నోట్లో నువ్వు ఈరోజు పెట్టాలనుకుంటున్నావు, ఇక్కడికి రాబోతున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎలాంటి మాటలు వినాలి, విన్న మాటలు ఎలా వాళ్ళ జీవితంలో నువ్వు ఫలింపజేయాలనుకుంటున్నావు అన్నది నా ప్రార్థన దేవునితో. నేను ఏదో వచ్చి ఒక టాపిక్ తీసుకొని వచ్చి 4 పాయింట్లు రాసుకొని వచ్చి చెప్పి వెళ్ళిపోతే చెప్పి నాకు గుర్తుండదు, విన్న మీకు గుర్తుండదు. కానీ దేవుడు మాట్లాడితే ఆయన ఆత్మ ద్వారా పలికినప్పుడు, అందుకే పౌలు అంటాడు, ఏమని అంటాడంటే, నేను నా సొంత తెలివితోనూ జ్ఞానముతోనే ఇక్కడ నేను మాట్లాడటానికి రాలేదు, దేవుని ఆత్మ చేత శక్తి చేత నింపబడి నేను ఈ మాటలు మీ ముందు నేను పలుకుతున్నాను. సో అలాంటి వాటికి, అలాంటి మాటల్లో దేవుని శక్తి ఉంటుంది. ఆ మాటలు మీ దాకా చేరినప్పుడు అవి శక్తిగా మీ జీవితాన్ని మార్చగలిగేలాగా, ప్రభావితం చేయగలిగేలాంటి మాటలుగా ఉంటాయి. లేదంటే అవి గాల్లోనే రాలిపోతాయి. నా మాటలు అయితే కనుక దేవుడు తన మాటలు నా నోటిన ఈరోజు ఉంచాలని మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన రాజా, ఇప్పటిదాకా అయ్యా మా స్తుతులపైన ఆసీనుడమైన దేవునివి, గొప్పగా మహిమను పొందవయ్యా. ఆరాధనలో గొప్పగా నడిపించు. మాకు ఇచ్చిన స్వరాలు, మాకున్న ఈ ఎక్విప్మెంట్, ఈ సమస్తమును బట్టి నేను ఎంతగానో ఘనపరుస్తున్నాము. మాకున్న ఈ చిన్న సంఘమును బట్టి కూడా నీకు ఎంతగానో మేము రుణపడి ఉన్నాము తండ్రి. మేము ఎంతగానో ఇంకా ప్రయాసపడటానికి మాకు నీ కృపను దయచేసి ఇంకా అంచెలంచెలుగా తండ్రి నువ్వు హెచ్చించమని, నీ దయందు మనుషుల దయందు మమ్మల్ని భద్రంగా ఉంచమని మాట్లాడబోతున్న నాకు కూడా అయ్యా నీ ఆత్మ ద్వారా నీవు కార్యం జరిగించమని, మెండుగా నిశ్చయముగా ప్రభువా నీ మాటలు వినటానికి, నీ ఆత్మ ద్వారా నడిపింపబడటానికి నీ కృపను దయచేయమని, మిగిలిన ఈ ఆరాధన, ఈ ప్రసంగం అంతా కూడా ఈ పాద సన్నిధిలో మమ్మల్ని మేము సంపూర్ణంగా అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము ఇప్పుడు ఎక్కడున్నామంటే, ఒక్కొక్కరికి వచ్చే తలంపు ఒక్కొక్కలా ఉంటుంది. ఎక్కడున్నాము ఇప్పుడు ప్రస్తుతం, వేర్ ఆర్ వి రైట్ నౌ అన్నప్పుడు చాలా మందికి వచ్చే తలంపు ఒక చర్చిలో ఉన్నాము, లేకపోతే ఒక ప్లైమౌత్ బాప్టిస్ట్ చర్చ్ అన్న అడ్రస్ కలిగిన ఒక స్థలములో మనం ఉన్నాం, రైట్? కానీ నిన్న ప్రీవియస్ వాక్యంలోని ప్రసంగాల్లో నేను చెప్పి ఉన్నాను, అయితే బైబిల్ హ్యాస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మనం ఇప్పుడున్న అడ్రస్కి బైబిల్ చెప్తున్న అడ్రస్ వేరు. యోహాను ఏమంటాడో చూద్దాం. దయచేసి బైబిల్ తెరుద్దాము. యోహాను రాసిన ప్రకటన 5:13-14 ఎవరైనా దయచేసి చదవగలిగితే, ప్రకటన 5:13-14 వరకు గట్టిగా ఎవరైనా తెలుగులో చదవగలిగితే 5:13-14. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వాటికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటుందండి బైబిల్? ఇక్కడ ఏమంటున్నారంటే 13వ వచనంలో, అంతటా పరలోకమందున భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, ప్రతి ఒక్క సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును, అంటే మీరు నేను ఈరోజు మనం ఉన్నాం ఇక్కడ, మన చర్చ్కి ఒక పేరు ఉంది. అలానే ఇక్కడ ఈ ఒక్క చర్చే కాదు కానీ ఈ DFW ఏరియాలోని ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క సృష్టము
కలిసి ఏం చేస్తున్నాయంట? సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. అంటే మనం చేస్తున్న ఆరాధన. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే 10 మంది 12 మంది ఉన్నామని కాదు. కోట్లాది దేవదూతలతోనూ, శరాపులతోనూ, కెరూబులతోనూ, ప్రధాన దూతలతోనూ మనము సమూహముగా చేరి ఆయనని మనము స్తుతిస్తున్నాం. The moment you are entering from that door, you are entering the presence of God. ఆమేన్. మనం ఏదో వచ్చి ఒక ప్లైమౌత్ బ్యాప్టిస్ట్ వాళ్ళు కొంచెం టైం ఇచ్చారు, కూర్చున్నాము, ఏదో మ్యూజిక్ పెట్టారు, పాడేసాము, చప్పట్లు కొట్టేసాము, వెళ్ళిపోయాము, సందడి చేసేసాం కాదు. The moment we are all gathering in His name, we are being transformed to another realm. ఆ స్పిరిచువల్ realmలోకి మనం వెళ్తున్నాం. అది అందరూ చూడలేరు, అది అందరూ వినలేరు. ఈ చెవులతో వింటే అవదండి. ఇక్కడ ఒక చెవి ఉంటుంది, ఆ చెవులతో వినాలి. ఈ కళ్ళతో చూడలేము, ఇక్కడ ఉన్న కళ్ళతో చూడాలి. అందుకనే దేవుని వాక్యము అలా ఒప్పింపజేస్తుంది. అలా చూడగలిగిన వాళ్ళు చాలా అరుదు. నిజంగా వెనుకున్నప్పుడు కూడా ఇక్కడ నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక్కడ ఈ సంఘంలో ఆరాధికులు ఉన్నారు. దేవా, ఇంకా ఎంతో మంది ఆరాధికులు ఈ సంఘంలో ఇంకా లేవాలి. ఎందుకంటే the moment they are entering into your presence, everyone should know they are sitting in your presence. ఆయన సింహాసనము ముందు మనమందరము సాగిలపడి ఈ దూతలతోనూ, ప్రధాన దూతలతోనూ మనం ఆరాధన చేస్తున్నాం. ఈ మధ్యలో కొంతమంది అటు తిరగటం, ఇటు తిరగటం, ఏం చేయటం. అంటే ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ కూర్చుంటే ఆయన ముందు మనం ఎంత దీనిగా, ఎంత ఇదిగా రెఫరెన్స్తో ఉంటాము. ఒక ప్రైమ్ మినిస్టర్కి మనం అలా ఉన్నప్పుడు, మనం దేవాది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీకెంత భయం ఉండాలి, నీకెంత రెఫరెన్స్ ఉండాలి, నీ ఆరాధన ఎలా ఉండాలి అన్నది మనం గమనించాలి. అలా మన చర్చ్లో కాదు, ప్రతి చర్చ్లో కూడా if they understand that they are being transformed into some spiritual realm and they are being united with God's angels and the other churches, and everyone is praising God together. మనం వేరు, వాళ్ళు వేరు, మన ఆరాధన గొప్ప, వాళ్ళ ఆరాధన గొప్ప కాదు. మనమందరం కలిసి ఒక సమూహముగా, అదే అంటున్నాడు యోహాను, ప్రతి సృష్టము, భూమి మీదది, భూమి కింద ఉన్నది, జలములో ఉన్నది, సమస్తము అన్నీ కలిసి సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని అని విన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. సో ఇది ఈ రోజుతోనే కాదు, కానీ మనం రేపు వెళ్ళబోయి ఏ చర్చ్లోనన్నా ఒక చిన్న సమూహం కానీ, ఒక 2-3 కూడి ఉన్నా కానీ, దేవుని వాక్యం అక్కడ చెప్పబడుతుందంటే, ఆరాధన చేయబడుతుందంటే, దేవునికి ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 2-3 కదా, ఎవరు పెద్ద క్రౌడ్ కూడా లేదు, ఇక్కడ ఏం పెద్ద సెటప్ లేదు, లైట్లు లేవు, ఏమి లేవు, ఫ్యాన్ కూడా తిరగట్లేదు, ఏమి లేదు. అది కాదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ థింగ్స్ అరౌండ్ అస్. యోహాన్ అదే అంటున్నాడు, స్పిరిచువల్ రెల్మ్లో మాట్లాడుతున్నాడు. వీఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు దట్ రెల్మ్. అలా దేవుని ముందు ఉన్నాము, మన ఆరాధన దేవుని ముందు మనం చేస్తున్నాము. నేను వాక్యం చెప్తున్నానంటే ఆయన సింహాసనం ముందు ఆయన నన్ను చూస్తున్నాడు అన్న అవగాహన ఉంటే మన ప్రవర్తన, మన మాటలు, మనవన్నీ కూడా మారుతాయి. అలా ఈ సంఘంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఆ రకమైన పర్స్పెక్టివ్ దేవుడు కలగజేయాలన్న నా ప్రార్థన. అయితే ఈరోజు వాక్యాంశం వచ్చేసి నేను ఎంచుకున్నది కాదు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మనసులో పెట్టిన తలంపు. పాపం అంటే ఏమిటి? పాపం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుంది? అసలు ఒకరి జీవితంలో పాపం అంటే ఏంటి? వాట్ ఈస్ ద బిబ్లికల్ డెఫినేషన్ ఆఫ్ సిన్? ఇది చాలా పెద్ద టాపికే, కానీ దేవుడు ఇచ్చిన తలంపుల్లో, ఇచ్చిన వాక్యంలో నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అయితే చాలా జాగ్రత్తగా విన్నప్పుడు ఇందులో చాలా విషయాలు మనం రిలేట్ చేసుకోగలం. ఇది మరలా నేను చెప్తున్నాను, ఇది నా జీవితంలో నేను అనుభవించింది, నేను గోత్రు అయ్యింది, నేను చూసిన విషయాలు నేను ఈరోజు పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. ఇది ఎక్కడో నేను
బిబ్లికల్ వెబ్సైట్స్లోనే ఏదో కాపీ చేసి కానీ ఎక్కడి నుంచో చదువుకొని వచ్చింది కాదు. ఇది నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నన్ను ఎలాగైతే అలాంటి బంధకాల నుంచి, బానిసత్వం నుంచి విడిపించాడో, ఆ చెరసాల నుంచి నన్ను విడిపించాడో, వాటిని నేను ఈరోజు మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా నేను గోత్రు అయినది. అయితే బిబ్లికల్గా కూడా ఈ స్టడీ ఆఫ్ సిన్ అన్నప్పుడు హమర్ థియాలజీ అని అంటారు. హమర్ అంటే సిన్, థియాలజీ, స్టడీ ఆఫ్ సిన్, హమర్ థియాలజీ. దట్స్ అ డిఫరెంట్ బ్రాంచ్ కంప్లీట్లీ ఇన్ థియాలజీ, రైట్? సో బైబిల్ ప్రతి దగ్గర కూడా పాపము అని రాయబడలేదు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము, ద బిబ్లికల్ డెఫినేషన్. అది అందరికి మనకు బాగా తెలుస్తున్న డెఫినేషన్. ఎక్కడ ఉంటుందంటే 1 యోహాను 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1 యోహాను 3:4 ఒకసారి చూస్తాము క్విక్ గా. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. సో ద వెరీ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సిన్ బైబిల్ ప్రకారంగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు? అన్ని ఆజ్ఞలు. కొన్ని ఆజ్ఞలు మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఆజ్ఞ, దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపము అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. విచ్ మేక్స్ ఆల్ ఆఫ్ us sinners, right? Breaking the law is sin. రెండవదిగా బైబిల్లో మనము అధికంగా చూసేది దుష్టత్వం. అయితే మత్తయి సువార్త 13:49 నుంచి 50 మనము క్విక్గా చూస్తే, నేను ఎక్కువ రెఫరెన్సెస్ ఇస్తాను ఎందుకంటే we want to know what the Bible says. Matthew chapter 13:49 నుంచి 50 వరకు. అలాగే యుగ సమాప్తి ముందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరికి అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. 49లో క్లియర్గా నీతిమంతులకి దుష్టులకి వాళ్ళని వేరుపరుస్తుంది. they will separate the sheep from the goat, right? నీతిమంతులు, అవినీతిమంతులు అంటే దుష్టత్వం చేయవారు, దానిని కూడా పాపం అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. దుష్టత్వం అగైన్ ద మైండ్ సెట్ టు డూ ఈవిల్. మనము ఊరికే కూర్చున్నప్పుడు కూడా కొన్నిసార్లు భలే అవి ఎలాంటి థాట్స్ అంటే వేరొకరికి చెప్తే వారు మళ్ళా మన జీవితంలో మన వైపు చూస్తారో లేదో కూడా తెలియని థాట్స్ వస్తూ ఉంటాయి. నాకైతే చాలా వస్తాయి. కూర్చున్నప్పుడు నేను ఇంత ఘోరంగా ఆలోచించగలనా, అంటే దీనికంటే చండాలంగా, దీనికంటే ఘోరంగా ఎవరైనా ఇంకా ఆలోచించగలరా, దీనికంటే నీచమైన థాట్ ఇంకొకటి ఉంటుందా అన్న తలంపులు నాకు వస్తూ ఉంటాయి. బికాజ్ ఐ మీన్ దట్ ఫాలెన్ స్టేట్. నాకు నచ్చదు. నేను వెంటనే అనుకుంటాను, దేవా ఏంటయ్యా ఆ చూపు సరిగ్గా లేదే, ఆ తలంపు సరిగ్గా లేదే, నేను అనుకుంటుంది సరిగ్గా లేదే, నాకు నచ్చట్లేదు, ఇంత చెడుతనం ఎందుకుంది నాలో? నేను నిన్ను ఆరాధిస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, అక్కడ అందరి ముందు నిల్చుంటున్నాను, గొప్పగా దేవా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ, కానీ ఇంత దుష్టత్వం నాలో ఉందా అన్న గ్రహింపు నాలో వచ్చినప్పుడు అది పోతుందా? పోదు. ఐ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. కానీ దానికి విరుగుడు, కానీ ఒక సొల్యూషన్ ఉందా అంటే మనం ముందుకు వెళ్ళగా మనం చూద్దాం, రైట్? సో దట్ మైండ్ సెట్ టు డూ ఈవిల్, దుష్టత్వం చేయాలన్న మైండ్ సెట్, అని పాపం అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. అలానే అవినీతి, భక్తిహీనత, అవినీతి, ఇవన్నిటిని కూడా పాపము అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. భక్తిహీనత అన్నప్పుడు దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుని కట్టడాలు తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, అన్నీ తెలిసి కూడా వాటిని అన్నింటినీ మనం తృణీకరించి ఇగ్నోర్ చేసుకుంటూ పోవటము భక్తిహీనత. అలా ఈ దినము అమెరికాలో గడిచిన 5 సంవత్సరాల్లో 20 million people gave up on Christianity. 20 million people gave up on Christianity. Being Christians, చర్చ్కి వెళ్ళటం కానీ క్రీస్తుని వెంబడించడం కానీ వాళ్ళు వదిలిపెట్టారు. మత భ్రష్టత్వం అన్న దానికి ఒక పేరు కూడా ఉంది బైబిల్లో, అపాస్టసీ ఇంగ్లీష్లో అయితే. దేవుడు తెలుసు, ఆజ్ఞలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ మన స్వకీయమైన దురాశల చేత వేధింపబడి, మనకున్న ఓన్ ప్యాషన్స్ వల్ల వేధింపబడి దేవుని విడిచిపెట్టి వెళ్ళి అలా 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 దూరం అయిపోయి one fine day you will give up on God, saying it doesn't make sense to me. ఇది లాజికల్గా లేదే, ఎప్పుడో 2000 సంవత్సరాల ముందో ఇంకా దానికంటే ముందుగానే ఎప్పుడో రాయబడిన ఈ పుస్తకం ఇంకా నేను పాటించడం ఏంటి, ఇంకా నాకు ఇది ఎలా వర్తిస్తుంది, అసలు దేవుడు ఉన్నాడా,
ఉంటే ఉన్నాడులే, ఆల్ రోడ్స్ లీడ్ టు ద సేమ్ పాత్, ఇలాంటి డిఫరెంట్ థాట్ ప్రాసెసెస్ వచ్చేసి తర్కము అన్నది డెవలప్ అయ్యి మెల్లమెల్లగా యూ బికమ్ ఇన్సెన్సిటివ్ టువర్డ్స్ గాడ్లీ థింగ్స్ అండ్ ఫైనలీ యూ గివ్ అప్ ఆన్ గాడ్. చాలా డేంజరస్ సిచ్యువేషన్. వెన్ యు ఆర్ ఇన్ సచ్ అ స్టేట్, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ ఒప్పింపు కలగజేస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి, దేవా నన్ను క్షమించు, నన్ను నీ వైపు తిప్పుకో అని అడగాలి. దానిలోనే కంటిన్యూ అవ్వకుంటూ పోతే ఒకరోజు ఫరో హృదయం ఎలాగైతే కఠినపరచబడిందో అలా మన హృదయాలు కఠినపరచబడి తర్వాత మనం దేవుని తట్టు తిరుగుదాం అనుకున్నా కూడా ఇట్స్ టూ లేట్ ఐ గెస్. అండ్ బైబిల్లో కూడా అదే మాట ఉంటుంది, వాక్యం తెలిసిన వాళ్ళు తప్పిపోతే వాళ్ళని తిరిగి తీసుకురావడం చాలా కష్టం అండి. వాక్యం ఎరిగి దేవుని కార్యమును చూసి, దేవుని అద్భుతాలు రుచి చూసి, అన్నీ చూసి తప్పిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. తెలియని వాళ్ళకి ఇది చెప్తే ఓ ఇలా ఉందా, ఇది కొత్తగా ఉంది అని చెప్పి వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తారు, కానీ అన్నీ తెలిసిన వాళ్ళు తప్పిపోతే వాళ్ళు తీసుకురావడం చాలా కష్టం. ఆ స్థితికి మనం వెళ్ళకూడదు. అక్కడ దగ్గరే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నప్పుడు ఉపవాసం అయితే ఉపవాసం, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలంటే కన్నీరు కార్చాలి. దావీదు బట్టలు చెప్పుకున్నాడంట. ఏ రకంగా అయినా దేవా రెస్టోర్ మై రిలేషన్షిప్ విత్ యూ. ఆయన వింటాడు. నువ్వు కన్నీరు కార్చి, నువ్వు మోకరించి, నువ్వు క్షమాపణ అడిగినప్పుడు ఆయన కృప చూపించే దేవుడు అలాంటి పాపంలో. సో అలా కంటిన్యూ అవ్వకుండా, ఆ స్టేజ్కి రీచ్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్నది ఇక్కడ నా మనవి. అలానే అవిధేయత, డిసొబీడియన్స్ టువర్డ్స్ గాడ్, దిస్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ సిన్, రైట్? సో ఇదంతా ఓకే బ్రదర్, మీరు అవిధేయత అన్నారు, అవినీతి అన్నారు, అతిక్రమం అన్నారు, దుష్టత్వం అన్నారు, మీకు ఇలాంటి తలంపులు ఉన్నాయి అన్నారు, నాకు కూడా ఉన్నాయి, రెబెలియస్ బిహేవియర్ అంటున్నారు, మీకు ఉంది, నాకు ఉంది. ఇదంతా అసలు ఎక్కడ ఆరంభమైంది, అసలు ఎలా ఈ లోకంలోకి ప్రవేశించింది? హౌ ఈస్ దీస్ థింగ్స్ ఇంట్రడ్యూస్డ్ టు ద వరల్డ్? హౌ డిడ్ సిన్ ఎంటర్ వరల్డ్, రైట్? అయితే ఆది కాండం ప్రతి ఒక్క దానికి కూడా బిగినింగ్ అదే కదా, జెనసిస్. ఆది కాండము 3వ అధ్యాయం. ఇక్కడ ఈ సీన్లో మనం చూస్తే సాతాను సీన్లోకి ఎంటర్ అవుతాడు. ముందు 2 అధ్యాయాలు కూడా మనం చూసినప్పుడు సృష్టి ఎలా చేయబడింది, దేవుడు ఎలా సృష్టిని కలగజేశాడు నోటి మాటతోనే, అవన్నీ కూడా మనం చూస్తాము. ఆదాము హవ్వను ఎలా, ఆదామును క్రియేట్ చేసి ఆదాము నుంచి హవ్వను ఎలా తీశాడు, ఇవంతా మనకు తెలుసు. 3వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఇక్కడ సాతాను ఎంటర్ అవటము అండ్ దాని తర్వాత ఏమవుతుంది అన్నది మనం తృప్తంగా మనం చదువుకుందాం. 3వ అధ్యాయం ఎవరైనా దయచేసి 1వ వచనము నుంచి 3వ వచనము వరకు చదవగలిగితే. చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనేను. ఎంత మంచిగా చెప్పిందండి అవ్వ. సర్పము తెలియదంట ఏ చెట్టు పండు తినాలి, ఏ తినకూడదు అన్నది తనకు తెలియదు. ఇక్కడ ఎవరు చెప్పారు? అవ్వ చెప్పింది. ఓ నీకు తెలీదా, ఈ చెట్లన్నీ మేము తినొచ్చు, అదో ఆ చెట్టు ఉందే మధ్యలో, ఆ చెట్టు పండు మాత్రం మేము తినకూడదు. అసలు ఫస్ట్ ఆ కాన్వర్సేషన్ పెట్టుకోవడం ఎందుకు, లేకపోతే ఆ డీటెయిల్స్ ఇవ్వటం ఎందుకు, వాళ్ళ మాట వినటం ఎందుకు? అంటే వీడికి తెలియదు ఇక్కడ సాతానికి అవ్వే రివీల్ చేసుకుంది. అండ్ దీనికి ముందే పాపం ఉందా అంటే పాపం ఉంది. వీళ్ళు చేయబడక ముందే దేవుడు ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమతో చేసుకున్న దేవదూత దేవుని ఆ స్థానము తీసుకోవాలని చెప్పి ఆశపడి అక్కడి నుంచి ఏషియాలో ఉంటది, మెరుపు వలె కింద పడ్డాడు అన్నప్పుడు అలా అంటే పాపం ఆల్రెడీ ఉన్నది, కానీ ఇక్కడ అది భూమి పైనకి ఇంకా మనుషుల్లోకి ఎలా వచ్చింది అన్నది ఇక్కడ 3వ అధ్యాయం దానికోసం మనం చూస్తున్నాం. అయితే గాడ్ ఇనీషియల్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, రైట్? ఇక్కడ హవ్వ 3వ వచనం వరకు మనం చూసాము. అయితే గాడ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి ఒరిజినల్గా?
ఓకే, దీన్ని మనం కాంట్రాస్ట్ చేసుకుందాం. ఒకవేళ వేరే పేజ్లో ఉంటే కనుక హోల్డ్ ఆన్ టు దట్ వర్స్ 3:1-3-4 అలానే హోల్డ్ చేయండి. మనము 2వ అధ్యాయంలోని క్విక్గా 16-17 ఎవరైనా దయచేసి చదవగలిగితే 16-17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. 2వదిగా నీవు వాటిని తిను దినము నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు. ఇక్కడ అవ్వ ఏం చెప్పిందో చూద్దాం సర్పంతో. అవ్వ ఏమంటుంది ఇక్కడ? 3వది ఒకసారి చదవండి మళ్ళా. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు. ఇక్కడ వాటిని తినొద్దని చెప్పాడు 16-17 వాటిని ముట్టకూడదు అన్నది ఎడిషన్. ఓకే, తర్వాత చెప్పనని సర్పముతో అనేను. వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనేను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఇదే అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలండి అక్కడ దాకా. సో ఇక్కడ చూస్తే అవ్వ 2 విషయాలు ఓన్గా యాడ్ చేసుకుంది. ఇక్కడ దేవుడు ముట్టుకోవద్దని కూడా అన్నాడా? 2వ అధ్యాయం 16-17 దేవుడు ఏమన్నాడు? తినొద్దు, తింటే నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పాడు. దానికి అవ్వ తన ఓన్ వర్షన్ యాడ్ చేసుకుంది. ఈ రోజు కూడా క్రైస్తవులు అలానే యాడ్ చేసుకుంటారు. దేవుని వాక్యం ఒకటి ఉంటే మన ఓన్ వర్షన్ మనం యాడ్ చేసుకొని మన ఓన్ తలంపులు దాన్ని ఇరికించేసి మన ఓన్ చిత్తము దాన్ని ఇరికించేసి దేవుని వాక్యాన్ని కూడా ట్విస్ట్ చేసేస్తూ ఉంటాం. ఆ వాక్యం ఉన్నట్టుగా చెప్తే అయ్యేది. కానీ ఇక్కడ అవ్వేమన్నదంటే దాన్ని ముట్టుకోవద్దన్నాడు, ఇంకా దాన్ని తినకూడదని కూడా అన్నాడు, ఇంకా చచ్చిపోతామేమో, నిశ్చయంగా చస్తామని చెప్తే చచ్చిపోతామేమో. సో ట్విస్టింగ్ గాడ్స్ వర్డ్, రైట్? మనకి అనుకూలంగా లేకపోతే ఆ పాపము వల్ల, ఆ ఆజ్ఞ అతిక్రమము వల్ల ఏ రకమైన ఫలితం వస్తుందో, ఏ రకమైన ఫలాలు వస్తాయో దాన్ని మినిమైజ్ చేసి చెప్పడం. రైట్? ఈరోజు మనం చేసేది కూడా అదే. మన జీవితాలు మనుషులు నాకు ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుందండి, అంతే కామన్ అండి. అవి చిన్న ఉంటాయండి, పర్లేదండి. రాజీ పడిపోతా ఉంటాం, మనుషులం కదండి, ఏం చేస్తాం? అంతే బ్రదర్, అందరూ అంతే బ్రదర్, ఎవరిలో ఏదో ఒకటి ఉంటుంది బ్రదర్. అవునా? పౌలు ఎలా నడిచాడు దేవునితో? మరి పేతురు ఎలా నడిచాడు? వాళ్ళందరూ రాజీ పడిపోయిన జీవితాల, వారివందరివి రాజీ పడిపోయిన జీవితాలు. హానోకు ఎలా నడిచాడు దేవునితో? మరి వాళ్ళు నడవగలిగినప్పుడు మనం ఎందుకు రాజీ పడిపోతున్నాం? ఏదో ఒకటి ఉంటుందిలేండి, వీక్నెస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, పర్లేదు. రాజీ పడిపోయే జీవితం. అలా దేవుని వాక్యంను ట్విస్ట్ చేసింది అవ్వ ఇక్కడ. అండ్ తను ఉండకూడని స్థలంలో ఎందుకు ఉంది? ఏ సంభాషణ అయితే ఉంచుకోకూడదో అలాంటి సంభాషణ ఎందుకు కలిగి ఉంటుంది? ఈరోజు నువ్వు ఎలాంటి స్థలాల్లోకి వెళ్తున్నావు? అక్కడికి వెళ్ళి పడిపోయి దేవా నేను పాపంలో పడిపోయి నేను అసలు ఆ స్థలంలోకి వెళ్ళొద్దన్నాడే దేవుడు. అసలు ఆ మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఫలం తినొద్దు అని చెప్పాడు. అసలు ఆ స్థలంలో నువ్వు ఎందుకు వెళ్ళావు? అలాంటి కాన్వర్సేషన్ ఒకరితో నువ్వు ఎందుకు? వై యూ ఈవెన్ హ్యావింగ్ దట్ కాన్వర్సేషన్, రైట్? సో ఫిజికల్గా నిన్ను నువ్వు దూరంగా పెట్టుకుని ఉంటే ఆ పాపంలో పడకపోయి ఉండేమో. వై ఆర్ యూ ఈవెన్ గోయింగ్ దేర్, రైట్? సమ్టైమ్స్ ఇన్ లైఫ్ ఫిజికల్గా మనల్ని మనం మొండిగా ఉండాలి కొన్ని విషయాల్లో. నేను అదే నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. మొండిగా ఉండాలి. నేను చేయను, నేను చూడను, నాకు అవసరం లేదు. మంచి విషయాలకి మొండిగా ఉన్నప్పుడు దేవుడు ఆనందపడతాడు. ఆ విషయాలు, అరే నా బిడ్డ యూనో నీతిగా బ్రతకాలన్న ఆరాటము దేవుడు చూస్తాడు. ఆమె అలాంటి మొండితనము దేవుడు మనలో కలగజేయాలన్నది నా ప్రార్థన. చెడు వాటికి కాదు, మంచి వాటికి నీతిగా ఉండటానికి మొండితనం కలగజేయాలి దేవుడు మనలో, రైట్? అలానే మీరు ఇదే విషయం సామెతలు 4:15 కూడా ఎవరైనా క్విక్గా చదివితే, సామెతలు 4:15
15 ఇదే విషయం నేను మీకు చూపించాలనుకున్నాను. చెప్పండి. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. ఏమని రాస్తుంది? దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగు, వెళ్ళకు, దాన్ని తప్పించుకో, దాని నుండి తొలగి సాగిపోము. అసలు వెళ్ళొద్దని చెప్తుంది. యోసేపు కూడా అదే ఏం చేశాడంటే, యోసేపు పరిగెత్తాడు అక్కడి నుంచి. నేను ఎదురిస్తా, నేను చూస్తా, ఏమవుతుందో చూస్తా, నేను ఎదిగాను కదా, నాకు తెలివిచ్చాడు దేవుడు. ఇవి వర్కౌట్ అవ్వవు. పారిపో అని ఉంది, అసలు వెళ్ళొద్దు అని ఉంది. అసలు అక్కడికి ప్రవేశింపక తప్పించుకొని తిరుగు, దాని నుండి తొలగి సాగిపోము అని ఉంది. లేదు నేను వెళ్తా, నేను ఇలా అయితే మరి నేను ఎదగాలి కదా, స్పిరిచువల్గా ఎప్పుడు నేను స్ట్రాంగ్ అవుతాను, నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నాను, నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నానో నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇవన్నీ మనం చెప్పుకునే అబద్ధాలు. ఎందుకంటే అసలు మనిషి పాపం ఎన్నది ఎందుకు, ఇక్కడ ఎవరైనా పాపం ఎందుకు చేస్తారండి? ఎప్పుడైనా మీరు ఆలోచించండి, మన జీవితంలో పాపం ఉంది, ఇది నేను పాపం చేశాను అంటే ఎందుకు చేశాను అన్న ఒక ఆలోచన చూస్తే కనుక, ఆ పాపం చేసే ముందు మనకు వచ్చే తలంపు ఏంటంటే, అందులో నాకు సుఖం ఉంది, అందులో నాకు సంతోషం కనబడుతుంది, అందులో నేను ఎంతో సుఖపడతాను అన్న పాయింట్ని పట్టుకొని ఎవడైనా పాపం చేస్తాడు. చూడకూడను చూడటం, వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళటం, కలవకూడని వాళ్ళని కలవటం, చేయకూడని పనులు చేయటం. ఎందుకు? దేవుడు చెప్పాడు, అరే బాబు చేయగలరు, అది పాపము, అది టెంపరీగా నీకేమో సుఖం ఇస్తుంది, కానీ దాని తర్వాత నువ్వు ఇలా 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 మెడకు చుట్టుకుపోతే దాని తర్వాత కష్టం, టాక్సిక్ అయిపోద్ది లైఫ్ అంతా. ఆ క్షణ నిమిత్తమైన సుఖము కోసము వెళ్ళి నువ్వు ఆ పాపంలో పడతావు. ఎవరికైనా అదే. దేవుడు వద్దన్నాడు కానీ అందులో నాకు ఏదో సుఖం ఉంది, ఏదో ప్లెజర్ ఉంది, అందుకని నేను చేస్తాను. హవ్వ చేసింది కూడా అదే. దేవుడు తినొద్దు అన్నాడు. వీడేమన్నాడు? సర్పం వచ్చి ఏమన్నది? తిను, నీకు నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ వచ్చి చాలా విజ్డమ్గా నువ్వు తయారవుతావు అని అన్నప్పుడు ఆశ కలిగించాడు. ఆశ కలిగించినప్పుడు అవ్వేమనుకుంది? ఓ దేవుడు నా దగ్గర ఏదో దాచిపెట్టాడు అన్న ఒక సుఖము కానీ, ఒక ప్లెజర్ కానీ, ఒక గుడ్నెస్ చూసింది. కానీ అర్థం చేసుకోలేకపోయింది ఏంటంటే, దేవుడు వద్దన్నాడు, అందులోనే నా సుఖం ఉంది, అందులోనే నా మంచి ఉన్నది అన్న విషయం తను అర్థం చేసుకోలేకపోయింది. రైట్? అందుకనే ఆ పండు తీసుకున్నది, ఆ పండు తిన్నది, అండ్ దెన్ దట్స్ హౌ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. అలానే ఇక్కడ చూస్తే ఏమన్నాడంటే, నాలుగో వచనంలో ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, అందుకు సర్పం ఏమన్నదంటే, 4వ వచనం దయచేసి ఒకసారి చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఒక డౌట్, ఒక క్వశ్చన్ క్రియేట్ చేశాడు. తర్వాత 5వది, ఏలైనగా మీరు వాటిని తిను దినమున కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అంటే ఇక్కడ ఆశ చూపిస్తున్నాడు అనమాట. ఎవడు చెప్పాడు నీకు చావు? నువ్వు ఎవడు చెప్పాడు నీకు అది పాపం అని? అవసరం లేదు. ఎవడు చెప్పాడు అది చేయకూడదని? అది చాలా బాగుంటుంది, చెయ్యి. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అ స్మాల్ డౌట్ అండ్ స్మాల్ క్వశ్చన్. పాపం చేయడం అంటే ఇప్పుడు అపవాది చేయించాడు అంటే, అపవాది పాపం చేయించాడు అంటే వెళ్ళి ఎవరినో హత్య చేయించడు, వెళ్ళి ఎవరినో రేప్ చేయించడు, వెళ్ళి ఎవరినో తల బద్దలు కొట్టమన్నాడు. ఇవి కాదు పాపాలు. ఇలాంటి చిన్న చిన్న సటల్ థింగ్స్, దీస్ సటల్ మ్యానిపులేషన్స్, చిన్న విషయాలు అలా పట్టుకుంటాడు. అక్కడ స్టార్ట్ అయింది, ఒక చిన్న డౌట్తో స్టార్ట్ అయింది. చెయ్యొచ్చా, పర్లేదు అనుకుంటా. ఇప్పుడు అవ కూడా అదే అవతల, ఏం కాదు కానీ ఎవరు చెప్పారు నీకు చావు? నేను ఉన్నా కదా, నేను చెప్తున్నా కదా. సో హీస్ సపోర్టింగ్, హీస్ క్రియేటింగ్ దట్ డౌట్, ఎవ్రీథింగ్. నేను చెప్తున్నాను, పాపము కూడా నీ జీవితంలో ప్రవేశించే ముందు ఒక చిన్న డౌట్, ఒక చిన్న క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అయింది. లోపల నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు, వద్దు వద్దు వద్దు. తెలియని ఒక ఆయాసం లోపల నుంచి, తెలియని ఒక ఆందోళన, యు క్రీవింగ్ ద హోలీ స్పిరిట్. అదే ఆ లోపల కలుగుతున్న ఆందోళన, ఆ లోపల కలుగుతున్న ఇబ్బంది, ఆ లోపల కలుగుతున్న ఫ్రిక్షన్ ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు వద్దు 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 వద్దు. అప్పటికీ కూడా ఒక జుట్టు పట్టుకొని ఇలా లాక్కెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో, సాతాను లాక్కెళ్ళిపోతా ఉంటాడు ఆ పాపం. రైట్? అది బంధకత్వం అంటే, అది బందీలుగా ఉండటం అంటే. చేయకూడదు 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 అనుకుంటేనే చేస్తాం.
రైట్? దట్స్ వాట్ హ్యాపెండ్ ఇక్కడ కూడా, రైట్? అండ్ ఇక్కడ మీరు కంపేర్ చేస్తే ఆ టెక్స్ట్ని జెనసిస్ 2:16-17లో ఉన్న వర్స్ దేవుడు ఏం చెప్పాడు అన్నది, హవ్వ ఆ దేవుని మాటలు ఎలా మార్చింది, 2 యాడ్ చేసింది. టచ్ కూడా చేయొద్దన్నాడు, చనిపోవచ్చేమో, నిశ్చయంగా చచ్చిపోతారు బాబు అని చెప్పాడు దేవుడు, చనిపోతారేమో, యాడెడ్ బై ఈవ్, రైట్? సో అలానే మన జీవితంలో కూడా మనము ఆ సిన్కు ఉన్న పెనాల్టీని మినిమైజ్ చేసుకోకూడదు. చాలా వేరే వాళ్ళ జీవితాల్లో కూడా ఏం అవ్వదులే, అయిపోయిందిలే, పర్లేదు, చూద్దాం, తర్వాత చూద్దాం, ప్రార్థన చేసుకో, సరిపోదు. We actually have this tendency to minimize sin and its consequences in others' lives and also in our lives. Don't minimize. Consequences ఉంటాయి. పాపము చేసినప్పుడు నిశ్చయముగా దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈ జీవితంలోనే ఉంటాయి, ఇటర్నల్గా ఉంటాయి, అండ్ స్పిరిచువల్గా కూడా ఉంటాయి. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, నేను నిజంగా చెప్తున్నాను. దావీదు తప్పు చేశాడు, కొడుకు చచ్చిపోయాడు. కాన్సిక్వెన్సెస్ విల్ బి దేర్. మోసపడకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు విత్తేది కోస్తాడు, నిశ్చయంగా వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. కృప ఉంది, పాపం విస్తరిస్తుంది, కానీ దానికంటే అధికముగా నా కృపను కృమ్మరిస్తాను అన్నాడు దేవుడు. అలాగని చెప్పి ఇష్టం ఉన్నట్టు పాపం చేసుకుంటూ పొమ్మని కాదు. చేసావంటే ఆ కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేస్తావు దానికి తగినట్టుగా, రైట్? అయితే దాని నుంచి కూడా తప్పించగలిగే దేవుడు, అది వేరే విషయము. కానీ ఈ టెండెన్సీ టు మినిమైజ్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఇన్ అదర్స్ లైఫ్స్, ఇది మన జీవితం నుంచి తొలగాలి. అబార్షన్ అన్నప్పుడు బర్త్ కంట్రోల్ అండి అంటారు. అడల్టరీ, వ్యభిచారములో ఉన్నారు అన్నప్పుడు లివింగ్ రిలేషన్, యునో, లివింగ్ రిలేషన్, వీఆర్ డేటింగ్ ఈచ్ అదర్, రైట్? అఫేర్ అండి, వ్యభిచారం అని పిలవ దగ్గర, అంటే యూఆర్ మినిమైజింగ్ దోస్ థింగ్స్, రైట్? యూఆర్ టోనింగ్ ఇట్ డౌన్. ఎందుకు? అవతల బాధపడిపోతారు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం పాపం అని దేన్ని అన్నదో, టెల్ దెమ్ వాట్ ద బుక్ సేస్, రైట్? దేన్ని పాపం అన్నదో దాన్ని పాపం అను, నీ ఓన్ వర్షన్ చేయకు, అవలాగా అయిపోతుంది లాస్ట్, రైట్? డోంట్ టోన్ డౌన్ థింగ్స్ అండ్ డోంట్ ట్రై టు మినిమైజ్ ద పెనాల్టీ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ మనము చూసిన విషయాలు ఏంటి అని అంటే, ఒకటి, అవ్వ ఉండకూడని చోటున ఉంది. రెండవది, తను తాను ఒక స్థితిలో పెట్టుకుంది, అంటే పాపము చేసే ఒక స్థితిలోకి తనను తాను దూర్చుకున్నది. అంటే నేను స్టేజెస్ చెప్తున్నాను, రైట్? దీన్ని మీరు ఎలా రిలేట్ చేసుకుంటారో మీరు రిలేట్ చేసుకోండి. మూడవదిగా, తన అపవాది చెప్పిన మాటలు విన్నాలి. ఏ అపవాది ఈ మాట చెప్పినప్పుడు అవ్వేమని ఉండాలి? నేను దేవుని స్వరూపం ముందు చేయబడి ఉన్నాను, I was made in the image of God. Why couldn't she quote that word? వినింది, దానికి తగినట్టుగా దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడు దేన్నైతే వద్దు చేయొద్దన్నాడో దానికి ఆశపడింది. She desired what God has forbidden, right? అండ్ దాని తర్వాత మనం చూసినప్పుడు అవ్వ తీసుకుంది, తినాలి. దాని తర్వాత వచనాలు మనము చూద్దాం క్విక్గా. 6వ వచనం నుంచి 7వ వచనం వరకు, 3వ అధ్యాయం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నైనుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. సో చూసినట్టయితే షీ డిజైర్డ్, రైట్? పాపం కూడా అంతే, ఎంతో ఆకర్షితంగా, అట్రాక్టివ్గా, భలే ఉంటుంది, అసలు భలే ఉంటుంది. చేయాలి, చేసేద్దాం, తర్వాత చూద్దాంలే, దేవుని సన్నిధిలో మోకరించి 2 రోజులు ప్రార్థన చేస్తే సరిపోతుంది, ఇప్పటికీ చేసేద్దాం అన్న ఒక రాజీ. తెలిసి అలా పాపం చేస్తే ఇంకా ఐ డోంట్ నో దానికి ఎలా ఒకరు బయటికి రాగలరు. అయితే అవ్వ కూడా అలానే డిజైర్ పడింది, అండ్ తను తినటమే కాదు కానీ ఆదాము కూడా పిలిచి ఇచ్చింది. అంటే నీ పాపం నీతోనే పోదు, నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా అందులో భాగం ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు పోతావు, పోతూ ఆమె కూడా వేసుకొని పోతావు అందులో, రైట్? అయితే అవ్వ తిన్నది, అవ్వ తిన్నప్పుడు ఏమైనా జరిగిందా? జరగలేదు. ఆదాంకి ఇచ్చింది, ఆదాం తిన్నాడు. తర్వాత ఏం జరిగింది? 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిన. ఆదాము తిన్నాక ఇద్దరు కన్నులు తెరవబడినాయి. కొన్నిసార్లు కూడా అంతే, మన పెద్ద అబ్బాయిని ఎక్కువ దెబ్బలు ఆడి పడతాయి, చిన్నోడు గోల్ చేసినా కూడా. ఎందుకు? అరే వాడు చిన్నోడు, ఆడికి తెలియదు. నీకేమైంది? నీ బుద్ధి ఏమైంది? తనకు తెలియదు తను చేసింది, నీ బుద్ధి ఏమైంది? నువ్వు పెద్దోడు కదా, నీకు కదా అధికారం, నువ్వు కదా చూడాలి.
నువ్వెందుకు అలా చేస్తావు అని చెప్పి వాడికి ఎక్కువ దెబ్బలు పడతాయి. అలానే ఇక్కడ చూస్తే హవ్వ తిన్నంత వరకు ఏమవలా, ఆదాము తిన్నాడంట. 7వ వచనంలో అప్పుడు ఏం జరిగిందండి? ఇన్స్టెంట్ గా వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని. చాలు. సో ఇన్స్టెంట్ గా ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి, నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ వచ్చింది. సడన్ గా ఓ మనం దిగంబరులుగా ఉన్నామే. అప్పటిదాకా ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు చాలా రైచియస్ గా, నీతి, దేవుని నీతితో కలిగి ఉన్న వాళ్ళు సడన్ గా వాళ్ళ కన్నులు తెరుచుకొని మనం దిగంబరులుగా ఉన్నామే, ఇది చెడుగా ఉందని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. ఆ ఫిగ్ ట్రీ లీవ్స్ ని వాళ్ళు తీసుకొని వాళ్ళు అంజూరపు చెట్టు అవి ఆకులు తీసుకొని వాళ్ళు చుట్టేసుకొని దే ట్రైంగ్ టు కవర్ దేర్ సెల్ఫ్ బై సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి ద్వారా. కానీ అది సరిపోయిందా? అది సరిపోలేదు. తర్వాత ఏం జరిగింది? 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఇక్కడ ఇన్స్టెంట్ గా చూస్తే రిజల్ట్, సిన్ పాపం జరిగింది. ఇన్స్టెంట్ గా రిజల్ట్ మనం ఏం చూస్తున్నామంటే, మొదటగా వాళ్ళ స్వనీతి మీద వాళ్ళు ఆధారపడ్డారు. వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడి, అప్పటిదాకా ఇన్నోసెంట్ గా రైచియస్ గా ఉన్న వాళ్ళ కన్నులు తెరవబడి వాళ్ళ స్వనీతి ద్వారా వాళ్ళు ఆకుల ద్వారా కప్పుకోవాలనుకున్నారు. అది సరిపోలేదు. అయితే దేవుడైన యెహోవా స్వరము వినగానే వాళ్ళు భయపడి వెళ్ళి దాక్కున్నారు. మనం కూడా పాపంలో పడిపోయినప్పుడు మన స్వనీతి మనకు సరిపోదు. యూ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ రైచియస్నెస్, రైట్? అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్, తర్వాత నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవాలన్న ఆశ నీకు కలుగుతుంది. ప్రార్థన చేయబుద్ధి కాదు, చర్చికి వెళ్ళబుద్ధి కాదు, దేవుని మాటలు వినబుద్ధి కాదు. ఎవరైనా చెప్తున్నా కూడా ఇలా ఆపితే బాగుంటుంది కొంతసేపు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, అలా అంటే ఒక కైండ్ ఆఫ్ హేట్రెడ్నెస్ కలుగుతుంది అనమాట. అప్పటిదాకా ఇష్టమైన దేవుని పాటలు, అప్పటిదాకా ఏ రకమైన వాక్యం నచ్చిందో సడన్ గా ఒక కైండ్ ఆఫ్ హెసిటేషన్. ఎందుకు? స్థితి బాగాలేదు, పాపంలో ఉన్నారు, ఆ హేట్రెడ్. అందుకని వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి దాక్కున్నారంట. అమ్మో దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు అంటే వీళ్ళకి ఒక రకమైన భయము, సిగ్గు, అపరాధముతో కూడిన ఒక ఫీలింగ్ వాళ్ళలో వచ్చేసింది. గిల్ట్, షేమ్, ఫియర్. దట్ ఈస్ వాట్ సిన్ డస్ టు యు. నీలో భయం కలుగుతుందో ఏదైనా, నీలో ఒక తెలియని ఒక అపరాధపు భావం, ఒక గిల్ట్, ఒక షేమ్, ఒక ఫియర్. దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నానే, ఇంతకు ముందు ఉన్న ఇది లేదు ఇప్పుడు అంటే ఏదో తేడా ఉంది, ఒప్పుకోని పాపం ఏదో ఉంది మన జీవితంలో అని అర్థం. అయితే ఆయన దయగల దేవుడు, కృపగల దేవుడు కాబట్టి మనము అది ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ కోరినప్పుడు నిశ్చయముగా ఆ పాపము నుంచి జయమునిచ్చే దేవుడు. ఆమేన్. సో ఇక్కడ చూసినట్టయితే భయము, సిగ్గు, అపరాధంతో కూడిన తర్వాత వీళ్ళకి దూరం అయిపోయిన స్థితి, దేవుడి నుంచి దూరం అయిపోయిన స్థితి. నరకం అంటే దేవుడు అక్కడ ఉండడు అని కాదు, దేవుని మనం లేకపోవడం నరకం. దట్ ఈస్ హెల్, రైట్? బీయింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ హెల్. అది ఎక్కడైనా అంతే, రేపు పొద్దున్న చచ్చిపోయాక ఇంటర్నల్గా అయినా అంతే. నరకం అక్కడికి వెళ్ళాకే అనుభవించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా కొంతమంది నరకం అనుభవిస్తున్నారు. ఎందుకు? దేవుని సన్నిధిని కోల్పోయి, దేవుని ప్రెజెన్స్ వాళ్ళ జీవితంలో వాళ్ళు కోల్పోయి, దానికి ఎక్కడో చచ్చిపోయి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నరకం ఇక్కడ కూడా అనుభవించవచ్చు. దేవుని సన్నిధిని కోల్పోవటం కానీ, ఆయన కంచె, ఆయన కృప కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. దాన్ని నరకం, హెల్ లైక్ ఫీలింగ్ ఇక్కడ కూడా మనం అనుభవించవచ్చు. అలానే వెంటనే మనం చూసినట్టయితే కింద వచనాల్లో సమయం లేదు కాబట్టి ముగిస్తాను. దేవుని తీర్పు వస్తుంది. మొదటిగా సర్పానికి, దాని తర్వాత హవ్వకు, దాని తర్వాత ఆదాముకు. సో ఇక్కడ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే, వాడెవడో పాపం చేయటం ఏంటి, అది నాకు అతికించడం ఏంటి, అది అసలు నాకెలా అప్లై అవుతుంది? ఆదాము అవ్వ కదా చేసింది, ఈరోజు మరి నాకెలా అప్లై అవుతుంది? అది ఇస్ దిస్ ఈవెన్ ఫేర్? రైట్? వాడెవడో తిన్నారు, తిన్నోళ్ళు బాగానే ఉన్నారు, చేశారు, చనిపోయారు, బాగానే ఉంది. ఆ పాపం తీసుకొచ్చి నాకు అతికించడం ఏంటి అని అంటే, వాడెవడో చేశాడు కాబట్టి అని కాదు, కానీ ఆ స్వభావం మనలోకి వచ్చింది. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ పాపం తీసుకొచ్చి నీకు దేవుడు అతికించట్లా. తండ్రుల దోషాలు, పితరుల దోషాలు బిడ్డలకు ఇచ్చే దేవుడు కాదు. పాత నిబంధనలో స్పష్టంగా రాయబడి ఉంది. తండ్రుల, పితరుల దోషాలు
పిల్లలకి ఇచ్చే దేవుడు కుమారులకి కుమార్తెలకి ఇచ్చే దేవుడు కాదు. నా పిల్లాడు ఎలా అయిపోయాడు, నేను నువ్వు ఏదో చేసి ఉంటావు, నీ పెద్దలు నీ తాత ఏదో చేసి ఉంటాడు, అలా చేసే దేవుడు కాదు. తండ్రులను బట్టి వీళ్ళని శిక్షించే దేవుడు కాదు. అయితే ఒక దగ్గర ఒక అధ్యాయంలోని దినవృత్తాంతం అనుకుంటా అందులోనే ఉంటుంది, కానీ అది దేనికంటే ఆ యాజకులకి రిలేటెడ్గా ఉంటుంది. అంటే అక్కడ దేవుడు ఏమని అంటాడంటే, నువ్వు నీ అతిక్రమంలో నీ పాపములో అలా ఉన్నావనుకో, నిన్ను చూసి వాడు నేర్చుకుంటాడు, వాడు కూడా పోతాడు. నీ 7 తరాలు అంటే తరాలు అలానే పోతాయి ఆ పాపంలో అని మాత్రమే దేవుడు అన్నాడు. కానీ నీ బట్టి 7 తరాలు నేను లేపేస్తాను అనలా దేవుడు. అలా అనలేదు దేవుడు. నువ్వు మార్చుకో, ఎందుకంటే నువ్వు మార్చుకోకపోతే నీ అడుగు జాడల్లో వాడు నడుస్తాడు. పాస్టర్ల పెద్ద పెద్ద దైవజనుల కొడుకులు ఎదవలు ఎందుకు అవుతున్నారని అంటే, వాళ్ళ ఫాదర్ చెప్పేది ఒకటి, ఇంట్లో ఒకటి, బయట ఒకటి, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. నువ్వు యాక్టరా, నీకంటే పెద్ద యాక్టర్ నేను అవుతాను. అందుకే పాస్టర్ల కొడుకులు ఎదవలు అవుతారు. రైట్? మనము కరెక్ట్గా అంటే వాక్యం ఎవరైనా చెప్తారండి, వచ్చి ఇక్కడ నిలబడి పెద్ద పెద్ద మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. మన జీవితము పిల్లలు చాలా దగ్గరగా ఉండి గమనిస్తారు, చాలా స్పష్టంగా చాలా మంచిగా గమనిస్తారు. మా నాన్న ఇలాంటి మాట్లాడినాడే, ఇది మరి మ్యాచ్ అవ్వట్లేదే అని చెప్పి వాళ్ళు కూడా దే ట్రై టు ఇన్హెరిట్ ద సేమ్ థింగ్స్. అండ్ మనకంటే పెద్ద యాక్టర్లు అయిపోతారు పాస్టర్లో వాళ్ళు. రైట్? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఆ రకమైన స్వభావము ఆదాము దగ్గర నుంచి మనకు వచ్చింది. ఆదాము ఏదో చేశాడు, అమ్మ ఏదో చేసింది, అందుకనే ఆ పాపం తీసుకొచ్చి నా నెత్తి మీద వేశారు కాదు. ఆ స్వభావం మనలో కలిగింది అది. సో ద బేసిక్ నేచర్ ఆఫ్ సిన్, ఇనీషియల్గా మనము చేయబడినప్పుడు, స్టార్టింగ్లో దేవుడు మనం చేసినప్పుడు ఇన్నోసెంట్గా రైచియస్గా చేసుకున్నాడు. కానీ అలాంటి స్వభావం వల్ల పాపము, మరణము, రోగము ఇవన్నీ కూడా ఎంటర్ అయినాయి మన వరల్డ్లోకి. రైట్? బికాస్ ఆఫ్ హౌ ఆడమ్ అండ్ ఈవ్ ఫెల్ దట్ డే. రైట్? సో ఇక్కడ మనం చూసినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారని ఉంటుంది. రోమేలుకి రాసిన పత్రిక 3:23. అలానే 1 యోహాను 1:8. ఇది ఒకటి క్విక్గా మనం చూద్దాం. 1 యోహాను 1:8. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఆమేన్. అంటే నాలో నేను బాగానే ఉన్నానులే, నాలో ఏ పాపం లేదులే అంటే అది అబద్ధం అవుతుంది. అంటే నేను చెప్పేది అబద్ధమా, బైబిల్ చెప్పేది అబద్ధమా? నేను చెప్పేదే అబద్ధం. నాలో ఏ రకమైన పాపం లేదు, నేను బాగానే ఉన్నాను బ్రదర్, ఏ రకమైన అనుదినము పశ్చాత్తాపడుతూ మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే క్రైస్తవ జీవితం. రైట్? అండ్ చాలా మంది క్రైస్తవులకి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఏంటంటే, పాపం లేని స్థితికి నేను వెళ్ళాలి ఏదో ఒక రోజు మెల్లిమెల్లిగా. అది పాసిబుల్ కాదు. క్రైస్తత్వం ఏం చెప్తుంది అని అంటే, జాగ్రత్తగా వింటే, క్రిస్టియానిటీ అన్నది ఏంటి అని అంటే, ఆ పాపము లేని స్థితికి నేను వెళ్ళలేను గనుక నాకు ఒక రక్షకుడు కావాలి. ఇది క్రైస్తవ్యం. పాపం లేకుండా ఏదో ఒక రోజు ఆ స్థితికి వెళ్తానులే, మెల్లమెల్లగా నేను ఇవన్నీ ఫాలో అవ్వకుంటూ ఈ రూల్స్ అన్ని సెట్ చేసుకుంటూ నన్ను నేను కాపాడుకుంటూ ముందుకెళ్తే ఏదో ఒక రోజు పాపం లేకుండా వెళ్ళిపోతానులే కాదు. నిశ్చయంగా నీ జీవితంలో పాపం ఉంటుంది, నువ్వు పాపంలో పడతావు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. 1 యోహాను, అదే ఇప్పుడు మనం చదివింది 1:8. మరొకసారి చదువుతారా? 1 యోహాను 1:8 ఏమని ఉంది? మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనలో సత్యం ఉండదు, మనమే మోసం చేసుకుంటున్నాం. నీలో పాపం లేదని చెప్తే నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీలో పాపం ఉంది, ఉంటుంది, ఉండబోతుంది. కానీ నిన్ను విడిపించగలిగేవాడు ఒకడు ఉన్నాడు. అయితే సొల్యూషన్ ఏంటి బ్రదర్ దీనికి? ఇవన్నీ బాగానే చెప్పారు, అంతా బాగానే ఉంది, నాకు ఇప్పుడు ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది, ఒక భయం కలుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి? రైట్? ఈ పాపము నుంచి విడుదల ఏమిటి అన్నప్పుడు పౌలు చాలా శ్రేష్టమైన మాటలు కొన్ని అన్నాడు. రోమేలుకి రాసిన పత్రిక 7వ అధ్యాయము 22-25. 22 నుంచి 25 చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే 7వ అధ్యాయము 22 నుంచి 25. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. ఇక్కడ చూసినట్టయితే గమనించండి, పౌలు అంటున్నాడు, నా మనస్సులో, నా మైండ్లో అయితే ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్కు ఉంది,
దేవుని మాటలు ఉన్నాయి, కానీ ఇంకొకటి ఏదో కూడా నడుస్తుంది, ఒక సంఘర్షణ నడుస్తుంది, తెలియని ఒక పోరాటం నడుస్తుంది, తెలియని ఒక 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 వార్ నడుస్తుంది లోపల. దేంతో నడుస్తుందంట? తన శరీరంతో నడుస్తుందంట. మరొకసారి చదువుతారా అది? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటుంది. అంటే నా ధర్మశాస్త్రం ఒక వైపు ఉంది స్పిరిట్ లో, అలానే నా అవయవంలో నా ఫ్లెష్ లో ఉన్న ఒక సపరేట్ ఇది ఉంది. అయితే ఏమంటున్నాడు 24లో చూడండి, ఏమంటాడు పౌలు? 24 వర్షం చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడయ్యో విడిపిస్తాడు? ఇలాంటి రోగమున్న శరీరం నుంచి, ఇలాంటి పాపముతో కూడిన శరీరం నుంచి ఎవ్రీ డే కాన్స్టెంట్లీ నేను వార్కి వెళ్తున్నాను. నా శరీరం ఒకటి చెప్తుంది, నా మైండ్లో దేవుని ధర్మశాస్త్రం నడుస్తుంది. ఈ రెండింటికి మధ్యలో నేను నలిగిపోతున్నానే, దీని నుంచి ఎవడు నన్ను కాపాడుతాడు? నేను ఎంత ప్రయత్నిస్తున్నా నా వల్ల అట్లా, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో నేను ఉన్నాను అంటున్నాడు పౌలు. పౌలు కంటే గొప్ప వాళ్ళు ఇక్కడ లేరని నేను నమ్ముతున్నాను, నేనైతే కాదు. అపోస్తులైన పౌలు కంటే పెద్దోళ్ళు ఇక్కడ ఎవరు లేరండి. అలాంటి వాడు ఏమంటున్నాడంటే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నానంట. తర్వాత ఏమంటాడు చూడండి, వండర్ఫుల్ వర్డ్స్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు? చదవగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. శరీర విషయంలో పాప నియమునకును దాసుడై ఉన్నాను, మనసు విషయంలో దైవ నియమునకు దాసుడనై ఉన్నాను. అయితే నేను దేవునికి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే అదే సొల్యూషన్. దట్స్ ద సొల్యూషన్ టు అవర్ సిన్, రైట్? ఇట్స్ ఓన్లీ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి నుంచి ఆయన మాత్రమే నన్ను నిశ్చయంగా విడిపించగలడు. నేను ప్రయత్నించేసా, నేను అవన్నీ చేసేసా, నా సొంత తెలివి వాడేసా, అన్నీ అయిపోయినాయి. నా స్థితి దౌర్భాగ్యపు స్థితి. ఆయన మాత్రమే నన్ను దీని నుంచి విడిపించగలడు. ఆ నిత్యత్వంలోకి ఆయనే జీవము, మార్గము, సత్యమై ఉన్నాడు కనుక ఆయన మాత్రమే నడిపించగలడు. ఇంకొక కాన్ఫర్మేషన్ కూడా నేను మీకు చూపిస్తాను. యాక్ట్స్ 4:12, అపోస్తుల కార్యాలు 4:12. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏ నామములో కూడా, ఆకాశం అనే గాని, భూమి మీద గాని, భూమి కింద ఉన్న జలముల్లో గాని, ఈ సృష్టిలో ఉన్న ఎక్కడ కూడా ఏ నామములో కూడా విడుదల లేదు. యేసు నామములో మాత్రమే విడుదల ఉన్నది అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకే ఇందాక మనం పాడుతున్న పాటలో కూడా యెహోవా సిద్కేను, నా యొక్క నీతి, నా నీతి అయిన దేవా యెహోవా సిద్కేను. ఇర్మియా అంటాడు, 2 సార్లు వస్తుంది ఇది బైబిల్లోని. 23వ అధ్యాయంలోనే ఎక్కడో ఇర్మియా అంటాడు, యెహోవా సిద్కేను, నా నీతి అయిన దేవా, లార్డ్ మై రైచియస్నెస్. ఇర్మియా అంటాడు ఇందాక మనం పాడుకున్న పాటలు. అలానే రోమియోలు 10:9, ఇక్కడతో నేను ముగిస్తాను. రోమియోలు 10:9లో కూడా చక్కని ఒక మాట ఉంటుంది. యాక్చువల్లీ 5:18 నుంచి 21 వరకు చదవండి, అక్కడతో ముగించుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధముల వలన అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. చూడండి, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక్కడి వల్ల పాపం ఎలా వచ్చిందో, ఒక్కడి వల్ల శిక్ష అయితే ఎలా అయితే వచ్చిందో, మొదటి ఆదాము కడపటి ఆదాము అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విడుదల కూడా కలుగుతుంది. ఒక్కడి వల్ల ఎలా అయితే శిక్ష వచ్చిందో, ఇంకొకరి ద్వారా దేవుని కరుణ, కృప, ఆ దేవుని ఉగ్రత అన్నది ఆయన తీసేస్తున్నాడు ఆ శిలువ మీద. పాస్ట్ సిన్స్ కి, ప్రెసెంట్ సిన్స్ కి, ఫ్యూచర్ సిన్స్ కి, ఇట్స్ ఆల్ పెయిడ్ ఆఫ్, రైట్? ఈరోజు నువ్వు నేను చేయాల్సింది ఏం లేదు కొత్తగా. జీసస్ didn't pay 90% or 92%, rest 8% మనం కవర్ చేయాలని ఏం లేదు. He paid it 100%, right? And he said it is done, it is finished, right? తర్వాత అదే ముగించండి 21 వరకు.
ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అపరిమితముగా. హల్లెలూయా. ఎక్కడ పాపము విస్తరిస్తుందో దేవుడు అంటాడు, నా కృపను ఇంకా అధికముగా అక్కడ నేను విస్తరింపజేస్తాను. నువ్వు భయపడాల్సిన విషయం లేదు. ఈ దినము నువ్వు దేనికి కూడా భయపడాల్సిన విషయం లేదు. అయ్యో నేను ఈ పాపంలో ఉన్నానే, అయ్యో నేను ఇలా ఉన్నానే, నా స్థితి బాగాలేదే, దేవుడు దాని నుంచి విడిపించగలుగుతాడా? ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా ఈ లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము ఇవన్నీ కూడా నిశ్చయంగా మన జీవితంలో ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ నా కృప ఇంకా అధికంగా నేను విస్తరింపజేస్తాను. ఇట్ డజంట్ మీన్ వి కీప్ ఆన్ సిన్నింగ్, రైట్? మన ఆశలతో మనం అలా కొట్టుకుపోవాలన్నది కాదు. ఇక్కడ మనం ఒక చిన్న ఈ కార్డ్ చూస్తే ఇది చూడండి. సో ఇక్కడ మనం చూసినట్టే ఇది మన జీవితం. ఇప్పుడు మనం ఎర్త్ మీద బతుకుతున్న జీవితం ఈ మాత్రం అయితే దీనిలోనే మనకున్న ఆశలు, మనకున్న శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము, మన అల్పమైన జీవితం ఉన్న డంబం ఇంత ఉంది. ఇంకా ఇదంతా నిత్య జీవం అయితే ఇందులోనే మనం కొట్టుకుపోతున్నాం. ఇదంతా మనం చూడట్లా, ఇంకా ఎంత ఉంది. we're not concerned about the eternal life, right? we're only concerned about this. ఎంతండి మహా అయితే 80 సంవత్సరాలు దేవుడు కృప చూపిస్తే, 70 లేకపోతే 60 అంట బైబిల్ చెప్తుంది. ఈ మాత్రం దానిలోనే మనం ఇన్ని తర్వాత ఏంటి అన్నది ఎవరు ఆలోచించట్లేదు, రైట్? సో అలాంటి కృప దేవుడు మన అందరికీ ఇవ్వాలని ఒక రోజు వస్తుంది, ఎప్పుడైతే దేవుడు దీనికి ముగింపు తీసుకొస్తాడు. ఇంకా ఏ రకమైన sin will no longer prevail. అయితే ఈ చక్కని మాటలు ప్రకటన, దీంతో నేను ముగిస్తాను. 21:3-4 ఈ మాటలు నేను మీకు చూపించాలనుకుని చాలా ఆశపడుతున్నాను. 21:3-4 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. 4వ వచనం కూడా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును విడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. నిశ్చయం అంటే పాతవి గతించిపోతాయి, నూతనమైన వస్తాయి. దేవుడే మనతో కాపురమై ఉంటాడు, ఆయనే మనకు వెలుగై ఉంటాడు. ఇంకా చీకటి ఉండదు. హీ విల్ బీ ద లైట్, రైట్? ఇంకా ఈ బాధలు, ఈ రోగం ఇదంతా క్షణమాత్రమే. తర్వాత నిత్య జీవంలో దేవుడు మనతోనే ఉంటాడు. ఇంకా పాపంకి అక్కడ ప్రవేశం ఉండదు, అక్కడ పాపంకి ఏ రకమైన ఛాన్స్ ఉండదు ఇంకా ప్రివేల్ అవ్వటానికి. ఆమేన్. సో ఇలాంటి ఈ పాపం అన్నది మనము అర్థం చేసుకోవాలి. ఒక క్రైస్తవులుగా మన జీవితంలో మనము ఎక్కడున్నాము, ఈ పాపముకి మన పైన ఉండే ఆ పట్టు ఎలాంటిది, ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి, మరణము, ఏ రకమైన మరణము, ఇవన్నీ కూడా మనకు అర్థం కాకపోతే మనం పోరాడలేమండి. ఎందుకంటే పౌలు క్లియర్గా అంటాడు, వీఆర్ నాట్ వేజింగ్ అ వార్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మాంసంతోనూ శరీరంతోనే కాదు మనం యుద్ధం చేస్తుంది, ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ఎయిర్. తెలియని ఒక రెల్మ్, స్పిరిచువల్ రెల్మ్ ఒకటి నడుస్తుంది. తెలియని ఒక యుద్ధం నడుస్తుంది. ఆత్మరంగంలో ఒక యుద్ధం నడుస్తుంది. వాటితోనే కదా మనం రోజు చేస్తుంది. దాంతో మనం ఎలా పోరాడగలం? కత్తి తీస్తావా? కత్తితోనే యు కాంట్ కిల్ అ స్పిరిట్ విత్ యువర్ నైఫ్ ఆర్ వాట్ ఎవర్, రైట్? ఖడ్గం తీస్తావా? డాలు తీస్తావా? ఏం తీస్తావు? దానికే ద ఆర్మర్ ఆఫ్ గాడ్. అది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా సమయం ఉంటే చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటాను. థ్యాంక్ యూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటా. సమయం ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, సత్యం అనే తట్టు, అవన్నీ కూడా అది మనం ఫైట్ చేయాల్సింది. అలాగా ప్రేయర్లోనూ ఆరాధనలోనూ ఇలా కదా మనం ఫైట్ చేయాల్సింది. ఫిజికల్ రెల్మ్లో మనం లేము. మనం ఫిజికల్ ఫ్లెష్ అండ్ బ్లడ్తో మనము వీఆర్ నాట్ వేజింగ్ వార్ అగేన్స్ట్ దాట్, రైట్? సో ఈ పాపం పైన మంచి అవగాహన ఈరోజు నేను ఇవ్వాలని అనుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్లోని. ఐ థింక్
దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ దెన్ ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ పాపం వల్ల వచ్చే ఆ ఫలితము ఎంత దారుణంగా ఉంటుందో అన్నది మనం రేపొద్దున మనం జ్ఞాపకం చేసుకొని నీతిగా బ్రతకటానికి, నేను నీతిమంతులు కనుక మీరు కూడా నీతిమంతులై ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. నా ఆత్మ వలన అది సాధ్యము, నీ శక్తి వలన కాదు, నీ యుక్తి వలన కాదు, నా ఆత్మ ద్వారా సాధ్యము అని కూడా దేవుడు చెప్తున్నాడు. అలాంటి పరిశుద్ధాత్మను దేవుడు మన జీవితంలో ఇంకా నిండుగా కృమ్మరించి ప్రతి పాపము పైన కూడా జయమునిచ్చి ప్రతి బంధకత్వం నుంచి కూడా విడిపించాలని ఒక చిన్న ప్రార్థనతోనే మనం ముగించుకుందాం. ఈరోజు నిజంగా ఇప్పుడు మనము ఒప్పుకున్నట్లయితే దేవుడు వినటానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఎక్కడైనా ఎవరికి చూపించుకోలేని మచ్చలు, చూపించుకోలేని పాపంలో చెప్పలేని స్థితిలోని ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, నాకు నువ్వు చెప్పొచ్చు, నేను వింటాను. నా ముందు నువ్వు ఒప్పుకున్నట్టయితే, నా ముందు నువ్వు ఇవన్నీ చెప్పినట్టయితే కనుక నిన్ను నిశ్చయంగా వీటి నుంచి నేను విడిపించాలనుకుంటున్నాను. మరలా వీటిలోకి పడిపోకుండా వీటిపైన నీకు జయమునిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ దినము మనం ఒప్పుకుందాం, దేవా మీ జీవితంలో ఎలాంటి పాపం ఉన్నను దేవా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభా. దీని నుంచి అయ్యా ఇది నా పైన ఎంతో బలముగా తండ్రి ఉన్నదయ్యా, నేను దీనికి ఎంతగానో తండ్రి నేను బలహీనమైన స్థితి, మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఈ ఒక్క దానిలో తండ్రి నేను పడిపోతున్నాను అన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం, దేవా ఇందు నుంచి దీనిపైన నాకు జయమునివ్వ, దీనిపైన నుంచి నన్ను విడిపించు దేవా, దీని నుంచి నాకు సహాయం కావాలయ్యా, దీన్ని నేను పోరాడలేకపోతున్నాను. ఇట్ ఈస్ అబౌవ్ మీ లార్డ్, ఇట్ ఈస్ బియాండ్ మీ అండ్ ఇట్ ఈస్ అబౌవ్ మీ లార్డ్. నాకు కావాలయ్యా, నాకు జయం కావాలి ప్రభా. అది కోపమా, లేకపోతే ఏమైనా చూడకూడని విషయాల, చెప్పలేని విషయాల, జలసీనా, లేకపోతే ఏంటి, అది ఏమైనాను ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తుంది. అది పడిపోయిన స్థితి వల్ల వచ్చింది మాత్రమే. అది పడిపోయిన స్థితిలో ఆయనకు తెలుసండి, ఆయన కూడా శరీరధారిగా వచ్చాడు. దేవాతి దేవుడు నీ కోసం నా కోసం ఆయన సింహాసనం విడిచిపెట్టి ఈ శరీరధారిగా వచ్చి ఇవన్నీ కూడా ఆయన అనుభవించి వెళ్ళిన దేవుడు. హీ కెన్ రిలేట్, ఆయన అర్థం చేసుకోగలడు. ఆయన అదే అంటాడు, నేను ఒక యాజకునిగా, ప్రధాన యాజకునిగా నేను నీకు ఐ కెన్ అండర్స్టాండ్. ఇవన్నీ నేను అనుభవించాను ఆ భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు కూడా. ఎవ్రీథింగ్ ఐ హావ్ వెంట్ త్రూ. నీకు ఈరోజు కొత్తగా వస్తున్నది ఏదీ లేదు. ఇవన్నీ నాకు తెలుసు. ఇవి ఎంత కష్టమో కూడా నాకు తెలుసు. ఇవి ఎంత ఇబ్బందిని కలిగించేవో కూడా నాకు తెలుసు. కానీ నా దగ్గరికి రా, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. తండ్రి యొద్దకు నా తరపున తప్ప, నా యుండి తప్ప ఎవరును రాలేరు ఆయన యొద్దకు. నేను మాత్రమే దారి. నిన్ను హిమము కంటే తెల్లగా కడుగుతానని, ప్రతి పాపము నుంచి కూడా తెల్లగా కడుగుతానని, నీతితో నింపుతాను. యెహోవా సిద్కేను, నేను నీ నీతి నేనై ఉన్నానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. దేవా ఇక్కడ ఉన్న బిడ్డలను చూడమని అడుగుతున్నాను నేను. ఏ రకమైన పాపంలో ఉన్నాను, ఏ రకమైన బంధకత్వంలో ఉన్నాను ప్రభా. అయ్యా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుండగా తండ్రి, ఈ దినము అక్కడ ఆ డోర్ నుంచి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరిని ఆ బంధకం నుంచి నేను విడిపించమని అడుగుతున్నాను. వాళ్ళ స్థితి ఏమైనా తండ్రి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్ననో ప్రభా, నమ్మదగిన వానివి నీవు అయ్యా, నీ చేతిలో ఉందయ్యా. నీవు మా నీతివై ఉన్నావు నాయన. నీ రక్తము, ఐ ప్లీడ్ యువర్ బ్లడ్ ఇన్ దేర్ లైఫ్ లార్డ్. యేసు రక్తము, నీ రక్తముతో కడగమని ప్రభా, వాళ్ళని పరిశుద్ధపరచమని, శుద్ధీకరించమని అడుగుతున్నాను దేవ. అయ్యా నీ పాదాలు పట్టుకుంటూ అడుగుతున్నాం తండ్రి. మా స్థితి నుంచి మమ్మల్ని బయటపడి ప్రభా, బంధకత్వం నుంచి బయటపడే నీ సమాధానము, నీ శాంతితోని నిశ్చయంగా నింపమని అడుగుతున్నాను దేవ. నీ సమాధానము దయచేయ. Not like the world gives, I give you my peace, the peace that surpasses every human understanding. నీ తెలివి, నీ జ్ఞానముకు అంతు చిక్కనగా ఏదైతే నీకు అర్థం కానిదిగా ఉంటుందో అలాంటి సమాధానంతో నేను నింపుతానని వాగ్దానం చేసింది. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, ఈ లోకం ఇచ్చే ప్రశంసలు కాదు. నా యొద్దకుగా జీవజలపు ఊటలను ఉజ్జీవింపజేస్తాను. అవి ఎన్నటికీ నీకు మళ్ళా నువ్వు దప్పిక కొనవు, నీకు మళ్ళా ఎప్పటికీ దాహము, నీకు ఎప్పటికీ దాహం కలగదు అని తండ్రి నీ వాగ్దానం చేసి ఉన్నాను. అలాంటి జీవజలపు ఊటల వల్ల జీవింపజేయమని ప్రభా, నీ బిడ్డలు ఇంకా గొప్పగా నీ కొరకు వాడబడాలి.
ఎక్కడ రాజీ పడకుండా తండ్రి నీ కొరకు రోషంగా నిలబడాలని, ప్రతి పాపమును ఎదిరించి యేసు నామములో తండ్రి వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పాపము లయమైపోనుగా కానీ ప్రకటిస్తున్నావు నాయన. తీసివేనైనా బద్దలగొట్టు, ఆ పాపపు గోడలను బద్దలగొట్టు నాయన. ప్రభు విడుదలను కలగచ్చి డెలివర్ దెమ్ లార్డ్, ఉజ్జీవమును తీసుకొని రా నాయన. ఉట్టి మాటలుగా కాదు, ఉట్టి ప్రార్థన కాదు కానీ ప్రభా ఏ రకమైన తండ్రి ఆ బాధలతో ఏ రకమైన బంధకత్వంలో ఉన్నారు కానీ ప్రభా నాది నువ్వు ఎరిగిన దేవుడు గనక ప్రభా వాళ్ళలో ఉన్న పాపము తీసివేయమని అడుగుతున్నాను. వాళ్ళ నీతిగా నీవు ఉండు యెహోవా సిద్కేను, వాళ్ళ నీతిమైన దేవుడు వాళ్ళ నీతిగా నీవు ఉండమని అడుగుతున్నాను. నోరు విప్పి అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ఆలకించమని అడుగుతున్నాను. వాళ్ళ మొర నీ దాకా చేరాలయ్యా. వాళ్ళ ఆరాధన నీకు ఇంపైన సువాసనగా తండ్రి నీ సింహాసనం ముందు తండ్రి అది రావాలి ప్రభు. ఏ ఒక్కరి ప్రార్థన ఆగిపోకూడదయ్యా. వాళ్ళ పాపములు అతిక్రమములను బట్టి తండ్రి వాళ్ళని తృణీకరించే దేవుడు కాదు. యుగ యుగముల వరకు యుగాంతము వరకు తండ్రి నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాను. ఎంత గొప్ప ప్రేమ తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను అలాంటి శాంతి సమాధానము అట్టి ప్రేమతో నింపమని, అలాంటి ప్రతి ఒక్క పాపము నీకు ఆయాసకరమైన ప్రతి ఒక్క పాపము తండ్రి వాళ్ళ జీవితం నుంచి తీసివేయనాయన. అది ఒక వస్తువు వల్ల వస్తుందా, ఒక మనిషి వల్ల వస్తుందా, నా జాబ్ వల్ల వస్తుందా, ఏది చూసుకొని నేను ఈరోజు అతిశయిస్తున్నాను కానీ ఏది చూసుకొని నేను ఈరోజు నేను ఆ పాపంలో కొట్టుకుపోతున్నాను ప్రభా, దాన్ని తీసివే. నీ కాళ్ళు నీ చేత పాపం చేస్తుందా, నీ చెయ్యి నీ చేత పాపం చేస్తుందా, నరికివేయన్నావు ప్రభా. అలాంటి పాపము చేస్తున్న ప్రతి ఒక్కటి యేసు నామములో నరికివేయ ప్రభా. నా జీవితం నాకు వద్దు తండ్రి. నీ నుంచి దూరం చేసేది ఏది నాకు వద్దు. అది నా తల్లి అయినవని, నా తండ్రి అవని, ఏదైనా అవని, నీకు నాకు మధ్యలో వచ్చేది ఏది నాకు వద్దు. ఏ రకమైన విగ్రహాలు తండ్రి నా జీవితంలో నేను పెద్ద పెద్దగా ఏర్పరచుకున్నానో కానీ ఆ విగ్రహాలు నీకు నాకు మధ్యగా చూస్తున్నాయి ప్రభా. ఆ విగ్రహాలను నువ్వు బద్దలు కొట్టమని అడుగుతున్నాను. తెంపివేయి ఆ ప్రతి బంధకాన్ని చేస్తున్నాము తండ్రి. ఇచ్చిన ఈ సమయమును బట్టి వందనాలు. పెట్టిన ఈ వాక్కు, విత్తిన ఈ వాక్కు నూరింతల ఫలింపజేయమని బిడ్డల జీవితంలో తండ్రి నీ పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ మెండుగా జరిగించినందుకు ముందున ఆరాధన ప్రార్థన సమస్తమును నీ పాదాల చెంత పెడుతూ అయ్యా నీ బిడ్డలనైనా నువ్వు రక్తం చెల్లించి, నువ్వు వెల చెల్లించి, నువ్వు కొనుక్కున్న నీ సొమ్ము, నీ సొత్తు నీకు నేను తిరిగిస్తూ ప్రభా వీళ్ళు నీ కృపలో, మనుషుల దయంతో నీ దయంతో కృపలో తండ్రి నిశ్చయంగా వర్ధలింపజేయమని యేసు నామములో అడుగుచున్నాను.